హలో అండి, అందరికీ నమస్కారం. న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్. ముందుగా నా ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ లెక్క వచ్చింది ఫ్రెండ్స్. ఇన్నైతే నేను గురువారం రోజు వీడియో ఇది 5ంటికే లేచిన ఫ్రెండ్స్. అంటే ఆ రోజు ఇంకా ఇంట్లో పూజ చేసుకునేది ఉంటుంది, గుడికి వెళ్ళేది ఉంటుందని కొంచెం 5ంటికే లేచిన. ఇంకా ముగ్గురికే చిన్న టైం అవుతుంది నాకు. ఇంకా ఏదో ఒక ముగ్గు అట్లా వేసుకొని కలర్స్ అయితే మంచిగా నీట్గా నచ్చింది. ఇంకా ఈయనైతే పసుపు కుంకుమ అయితే ఫ్రెండ్స్ తొక్కట్లేదు ఎందుకులే అని కలర్స్ వేస్తా. మంచిగా నీట్గా నచ్చింది. చిన్న ముగ్గైనా ఇట్లా మంచిగా నచ్చిద్దని కలర్స్ దిద్దుతా. ఇవన్నీ వేసుకుంటే టైం పట్టిద్ది నాకు. ఇంకా ఇంట్లో పని చేసింది ఏం చూపెట్టలేదు. పొద్దున్నే రొటీను ఇంకా పూజ చేసుకునేదే కొంచెం అయిపోయినాక, పూజ అయిపోయినాక వీడియో తీసిన ఫ్రెండ్స్. ఇంకా ఆ రోజు గురువారం రోజు సమ్మక్క సారక్కకి కొబ్బరికాయ కొడతా. నేను అప్పుడప్పుడు చేస్తా. ఇంకా బెల్లం ప్రసాదం పెట్టి 2 కొబ్బరికాయలు కొట్టిన 2 అమ్మవార్లకి. ఇంకా మా ఆయన నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వచ్చినామండి. ఎలా మన జయంతిగా గుడికాడ ఏం తీసుకోలేదు, మర్చిపోయినా. ఇంటికి వచ్చినాక మా ఆయన అట్లా తీసిండు. టీ తాగి కూర్చున్నాక ఇట్లా తీసిండు. మర్చిపోయినాడంటే సర్లే అని కొంచెం వీడియో తీసిండు. ఇంకా బయటికి వెళ్ళేది ఉన్నదేనంటే ఇంకా వంట చేయి దబ్బునంటాక నేను క్యాబేజీ ఉంటే ఇంట్లో ఆ క్యాబేజీని కట్ చేయడానికే చాలా టైం పట్టింది. క్యాబేజీ కట్ చేసి ఇంకా టమాటా వేయకోకుండానే పచ్చెనగపప్పు ఉంటే అది నానబోసి తాలింపులో వేసుకుని ఫ్రెండ్స్. ఏ పప్పు అయినా వేయచ్చు. అంటే పెసరపప్పు అట్లా వేద్దాని అనుకున్నా. మా పిల్ల తినదు పెసరపప్పు వేస్తే. ఇంకా ఆ పప్పు అయితేనే తింటుందని ఆ పప్పు వేసిన తాలింపులో. ఇంకా ఒక పొయ్యి మీద అన్నం, ఒక పొయ్యి మీద కూర చేస్తాను తొందరగా అయిద్దని. ఇంకా నేను జడ కూడా వేసుకోలేదు ఫ్రెండ్స్, లేట్ అవుతుందని. అట్లా జుట్టు ఇరిపోసుకుంటే చెమటలు బాగా పోతాయి. ఇంకా సరేలే అని ఇంకా వంట చేయాలిగా అన్నట్టుగా తొందర చేసిన. ఇక్కడ తాలింపు వేసిన ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ ఆలుగడ్డ అంటాను, ఈ క్యాబేజీ ఒక్కటే వండితే తింటాడో తిన్నాను. మళ్ళీ చింతపండు ఉంటే చింతపండు నానబోసిన. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంటే కొంచెం మెత్తగానే ఉంది. ఒక 2 నిమిషాలలోనే చింతపులుసు చారు చేసిన ఫ్రెండ్స్ నేను. ఇంకా అది అయిపోయినాక అన్నం పక్కకు పెట్టేసి, అన్నం ఉడికినాక అది పక్కకు పెట్టేసి ఇంకా ఉల్లిగడ్డ కట్ చేసి ఎండుమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసిన. తాలింపులోనే కారం వేసిన. ఈ క్యాబేజీ తొందరనే మగ్గింది సన్నగా కట్ చేస్తే. ఇంకా ఈ పొయ్యి మీద చింతపులుసుకి తాలింపు వేసుకుంటాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా మిరపకాయలతో చేస్తా. మిరపకాయలు కొంచెం ఇట్లా పిసికేస్తే కారం అదే సరిపోయిద్ది. ఇంకా అదే లేట్ అవుతుందని 2 మిరపకాయలు వేసిన, ఎండుమిరపకాయలు. ఇంకా తాలింపులో కారం, పసుపు, ఉప్పు అవి వేసి ఇంకా తాలింపు వేసి చింతపులుసు అయితే పిసికింది ఫ్రెండ్స్. తొందరగా వంట చేసేసుకున్నా. ఇక్కడ పొద్దున్నే చెప్తాను ఫ్రెండ్స్ వాయిస్, అందుకోసమే గొంతు మంచిగా సన్నగా వస్తుందని ఇట్లా అంటున్నా. నా వీడియోలు ఎలా ఉంటున్నా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ ఎవరు చేయటంలే, చూస్తారు కానీ లైక్ ఎవరు చేయటంలే. కొంతమంది కమెంట్స్ కూడా పెడతారు ఫ్రెండ్స్. రోజు చూసి నా వీడియోలు లైక్ చేసి కమెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. నాకు కూడా మంచిగా చేయాలి. మన వాళ్ళు నన్ను బాగానే సపోర్ట్ చేస్తారు.
అనే దాంతో నేను వీడియోలు ఇంకా మంచిగా తీయటానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఓకేనా, సరేనా ఫ్రెండ్స్. ఇంకా నేను చింతపులుసు అయితే అయిపోవడానికి వచ్చింది, షార్ అయిపోయింది. ఇంకా అందులోకి ఇక్కడ క్యాబేజీ కూడా అయిపోయిందని చూపెడతాను. చింతపులుసు అట్లా మరుగుతుంది. ఇంకా దించేసినాక కొత్తిమీరను ఉల్లిగడ్డలు కట్ చేసేసిన ఫ్రెండ్స్. ఇంకా వేడారినాక అయితే ఆ ఉల్లిగడ్డలు తింటుంటే మంచిగా ఉంటాయి. కాకపోతే లేట్ అవుతుంది కానీ ఇంకా వేడి ఉండగానే ఉల్లిగడ్డలు వేసిన ఫ్రెండ్స్. చింతపులుసు చారులోకి మా ఆయన ఆమ్లెట్ అడుగుతాడులే కానీ ఇంకా ఆమ్లెట్ నీసేం తింటలేదని ఆమ్లెట్ చేయలేదు నేను. ఇంట్లో గుడ్లు లేవు, అందులో ఒకటి పూజ చేసుకున్నాం ఆ రోజు. ఇంకా పెరుగు పచ్చడి అన్నీ దగ్గర పెట్టుకొని అన్నం పెడతాను ఫ్రెండ్స్. అన్నం తిన్నాక మొన్న తీసుకొని బెడ్షీట్లు వేసినగా బెడ్ మీద అయ్యే చూపెడతాను. చిన్న బెడ్కి అది వేసిన, ఇంకా పెద్ద బెడ్కి ఇది వేసిన. అదే అన్నం తిన్నాక కొంచెం కూర్చొని ఎట్లున్నాయి అని కొంచెం వీడియో తీసుకున్న ఫ్రెండ్స్. ఇది అయిపోయాక గోంగూర నైట్ తెచ్చినప్పుడు ఫ్రెష్గా ఉంది. అది తెల్లారిటరక వడబడ్డది. ఆ గోంగూరని కట్ చేసి ఇంకా ఏదో ఒకటి చేద్దానన్నట్టుగా కోస్తాను అక్కడ. ఇంకా వడబడిపోయింది, మొత్తం చేతులకు గుచ్చుకుంటుంది ఫ్రెండ్స్ అది. ఓకేనా, నా వీడియో ఎలా ఉందో చూడండి.